మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా, గుర్తు ఉండదనుకున్నారా, మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే ఇది అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో, లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, నోటికొచ్చినట్టు ఆయన తిట్టడం. నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిట్లతో మొదలుపెట్టి తిట్లతో ముగిస్తారా? లేక మేము ఏంటి చెప్పుకునో, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు, సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చజెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న 3 పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో, టాప్ స్టోరీలో పేరుతో 5 ఏళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి వాటిని వల్లవేసినట్టుంది. ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో, లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు. వాళ్ళ హాల్యూసినేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. మేము ఏదైతే అన్నామో, మేము నమ్ముతున్నామో, మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతుంది. ప్రజలు ఆలోచించారని ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం కాదు. జనం ఆలోచించాల. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరేంది? అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది? ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు. జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన చోట పోలీసులు ఒక స్టేజ్కి మించిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చజెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. మన సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా. అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళేమో. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, 1,00,000 లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ వాళ్ళ ఇష్టం. దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేమెవరం. కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో ఇంకోరికి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాలా కోరుతున్నాం. అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికెక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన అవమానించారు, పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతగాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు
వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసేయాలి. ప్రజలు మళ్ళీ అప్రమత్తులై లేకుంటే వాళ్ళు క్వశ్చన్ చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు పీడకలలు ఏవేవి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకొని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పెద్దాన్ని ఈయన చప్పట్లు కొడతాడు. అందరూ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే ఆయన ఇది అంటున్నారు, ఓటు వేయొద్దు అంటున్నారని ఆయనంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దక్క, దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటేని ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలు అంత అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారో వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా? బట్ మన దారిని మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది. కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము, అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే లేదు, చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయనో పాతవన్నీ అడుగుతారు జనం అనేదేమో తెలియదు. కానీ ప్రజలు ఆలోచించారు, నిర్ణయం కూడా చేసుకున్నారనేది మేము బలంగా నమ్ముతున్నాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్, ఒక ఆశ, ఒక బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలిగిన నమ్మకం. అది ఈరోజు ఈ 5 ఏళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు 151 స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది. అది మేము ఎక్కడ వెళ్ళినా కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది. మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ, రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే. దాన్ని ఎవరు మార్చలేరు. నాయకుడంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది. నాయకుడంటే ఒక నిజాయితీ, అలాగే ఒక స్థిరమైనగా ఉండే ఒక నిబద్ధత, అంటే చెప్పిన మాట మీద ఉండడం, బద్దుడై ఉండడం, ఇది కంటిన్యూస్గా ఉండడం. ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో, ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడు, వాళ్ళకు విశ్వాసం వస్తుంది. దాని నుంచి విశ్వసనీయత వస్తుంది. ఈరోజు ఆ విశ్వసనీయత అనేదానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి 5 ఏళ్లలో కనపడింది. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87% ప్రజలు, 87% దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్టర్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు, దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది, వెలుగు వచ్చింది. ఎట్లా మర్చిపోతారు, ఓన్ చేసుకుంటారు. ఈరోజు ఇది వాస్తవం కనపడుతున్నది. అయితే సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ 2014లో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చూస్తున్నారో
చేశారు ఆ రోజు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ఆయన మళ్ళీ ఈసారి రెండోసారి మళ్ళీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క 5 ఏళ్ళు ఉంది. 14-19 మధ్య అబద్ధపు హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది. వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దులైలేరు, దానికి సంజాయిషి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకునేది, హామీలు తుంగలో తొక్కాడు, మోసం చేశాడు. ఆ రోజు ఆ పాలన ఉంది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా 99% చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి, లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్కి కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చినవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్ సెక్టర్స్ అన్నిటికీ డెవలప్ చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో 5 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి, ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి మేము వచ్చినాము, మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ. అదే నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటని ఆమె అంటారు. ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటేని ఆయన అంటాడు. రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ. 10 పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు. ఏది హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ దానికి నిలబడుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎవరు నమ్మే అవకాశం లేదు. వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకేం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పిన దానివల్ల ఉపయోగం, దానివల్ల ఏముండదు.